వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో టాపిక్ నడుస్తుంది కదా, హాట్ టాపిక్, శివాజీ వర్సెస్ ద అదర్ టీమ్. అయితే ఎందుకు ఈ టాపిక్ నేను మాట్లాడదాం అనుకున్నా అంటే, ఇదే ప్రశ్న మనకు ఒకవేళ ఇన్ కేస్ గ్రూప్ వన్లో వచ్చింది అనుకుందాం. అంటే ఆడవాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉందా లేదా అని ఒక జనరల్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, ఒక యూపీఎస్సీలోనో లేకపోతే ఒక గ్రూప్ వన్లోనో వస్తే దాన్ని మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలి అని నాకు ఒక థాట్ వచ్చింది. అవును కదా, ఇది ఇంపార్టెంట్ టాపికే కదా, ఇట్ ఈస్ ఆల్వేస్ డిబేటబుల్. సో అందుకోసము ఐ థాట్ ఐ వుడ్ డూ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్, ఒక విశ్లేషణ చేద్దాం అనిపించింది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ మై థాట్స్ హియర్. ఓకే, అయితే ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ముందుగా శివాజీ గారు ఏం చేశారు? హీ హ్యాస్ మేడ్ సమ్ అబ్యూజివ్ కమెంట్స్. ఓకే, అబ్యూజివ్ కమెంట్స్ ఆడవాళ్ళ మీద చేశారు కాబట్టి అది నేను కూడా తప్పు అనే ఖండిస్తున్నా, ఎందుకంటే అవి దోస్ ఆర్ నాట్ ద రైట్ కామెంట్స్. ఓకే, ఆయన ఏ విషయంలో చేశారు? ఆడవాళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలి, మీరు ఇంకా కొంచెము డిఫరెంట్గా బట్టలు వేసుకోకూడదు అని చెప్పాడు, బట్ కొంచెం వల్గర్గా చెప్పారు. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఆ, నాకు అనిపించింది, ఇప్పుడు మనం ఎవరైనా మన ఇంటికి భోజనానికి వస్తే రండి భోజనం చేయండి అనడానికి, రండి మెక్కండి అనడానికి ఎట్లుంటుంది? రెండు రెండు ఒకటే, తినడం అన్నా మెక్కండి అన్నా ఒకటే, కానీ చెప్పే విధానం. ఓకే, ప్రాబబ్లీ హీ షుడ్ హ్యావ్ సెడ్, మీరు మంచి చీర లాంటి చీరలు కట్టుకోండి, సో దట్ మీరు మీ యొక్క అందాన్ని ఎక్కువ ప్రదర్శించాల్సిన అవసరం లేదు, లేకపోతే అందమో లావణ్యమో గ్లామరో ఇలాంటి కొంచెము సరళమైన పదాలు వాడి ఉండుంటే బాగుండేది. బట్ ఆఫ్ కోర్స్ ఆయన హీ డి నాట్ యూజ్ దోస్ వర్డ్స్. అది పక్కన పెడదాం, నేను కూడా దానికి ఖండిస్తున్నా. ఈవెన్ ఆయన కూడా హీ ఫెల్ట్ సారీ అండ్ హీ సెడ్ సారీ బిఫోర్ ద ఉమెన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, వాళ్ళని కూడా సారీ చెప్పాడు. అయితే కానీ మనం నెక్స్ట్ ఆలోచించాల్సిందంటే, సరే ఇప్పుడు ఆయన మాట్లాడిన పదాలు తప్పే, కానీ ఆయన మీనింగ్ తీసుకుందాం. ఆయన ఎందుకు చెప్పాడు? వాట్ ఈజ్ హిజ్ ఇంటెన్షన్? వాట్ ఈజ్ హిజ్ ఇంటెన్షన్? ఆయన ఇంటెన్షన్ నాకు అనిపించింది, ఆయన హీ వాంటెడ్ ఉమెన్ టు బి మోర్ సేఫర్. ఫస్ట్, మోర్ సేఫర్. ఎందుకు? ద రీజన్ ఈస్ వెరీ వెరీ సింపుల్. రీజన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అంటున్నా అంటే, ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఫస్ట్ క్వశ్చన్, ఆ రీజనింగ్కి వచ్చే కంటే ముందర క్వశ్చన్ వేసుకుందాం. ఏం క్వశ్చన్ అంటే, ఉమెన్ మెన్ మన సొసైటీలో సమానమా? సొసైటీ అంటే మొత్తం, నేను ఎర్త్ అంటున్నా, గ్లోబ్ అంతా అంటున్నా. ఉమెన్ మెన్ సమానమా అంటే, ఉమెన్ మెన్ సమానమని ఎంత మనం వాదించినా సమానమైతే కాదు. అవునా? ఇది నేను అనట్లే. ఎందుకు సమానం కాదు అని అంటే, అట్లా సమానం అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే వర్డ్ రాదు, ఉమెన్కి సెపరేట్ రిజర్వేషన్స్ రావు, సెపరేట్ చట్టాలు రావు, వాళ్ళకి సెపరేట్ ప్రొవిజన్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళ అట్లాంటి క్రియేట్ అయినవి అంటేనే ద సొసైటీ ఈజ్ ట్రీటింగ్ ఉమెన్ యాజ్ వల్నరబుల్. వాళ్ళు వీకర్ సెక్షన్గా భావిస్తున్నారు. అంటే మెన్ కంటే కొంచెము వీకర్. నేను వీకర్ అనేదాన్ని ఎలాబొరేట్ చేయట్లేదు, మెన్నుకి సమాంతరం కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకోసమే కదా ఇవన్నీ చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్, వాట్ ఎవర్ సెపరేట్ చట్టాలు ఇవన్నీ ఇచ్చారు. అట్లనే మెన్కి ఏం లేవు, మెన్ ఎంపవర్మెంట్, మెన్కి సెపరేట్ రైట్స్ ఏం లేవు. సో ఇది మనము ఒప్పుకొని తీరాల్సిందే. మన గవర్నమెంట్, మన కాన్స్టిట్యూషనే మనకి ఇది ఇచ్చింది. మన దేశంలోనే కాదు, మొత్తం హోల్ ప్రపంచంలో కూడా ఉమెన్ని, దే విల్ అప్రిషియేట్ ఉమెన్, బట్ దే డోంట్ లైక్ ఉమెన్ టు బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద పొజిషన్. అట్లా ఉంటే మన కమలా హ్యారిస్ గారు ఎప్పుడో మనకు ప్రెసిడెంట్ అవుతుండే, అవునా కాదా? సో మనకు అప్పుడు చూసినాం, ఆ టైంలో, యుఎస్ టైంలో ఉమెన్ని పైకి రాకుండా ఆపే ఒక రేంజ్ వరకు ఓకే, కానీ దాని తర్వాత వి వుడ్ నాట్ అగ్రీ. అవునా? సో అట్లా, సో ఉమెన్ ఆర్ డెఫినెట్లీ వల్నరబుల్ వల్నరబుల్ అండ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మెన్. అవునా? అయితే ఈ టైంలో ఈ టైంలో ఎవరైనా ఉమెన్ మాకు ఆ, స్వేచ్ఛ ఉంది, మేము ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అని గట్టిగా మాట్లాడిండ్రు అనుకుందాం. మాకు సొసైటీలో మీకెంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది అని మాట్లాడితే, ఇది ఎట్లుంటుందంటే, ఆ, ఒక జంగల్ ఉంది, ఒక అడవి ఉంది. అడవిలో ఒక జింకపిల్ల వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒసేయ్ అటు ఓకు,
అక్కడ తోడేళ్ళు, నక్కలు, గుంట నక్కలు, పులులు, సింహాలు ఉన్నాయి. నువ్వు దొరికినావంటే నీకు సప్పరిచ్చేస్తాయి అంటది. ఈ జింక పిల్ల తెలియదు కదా దీనికి. ఏ అమ్మ ఏం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు పోవద్దు, అడవిలో వాళ్ళకింత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, నేను పోతా పోతా అని ఎగిరింది అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? జింక పిల్ల పని అవుతుంది. అయితే నేను ఈ అనాలజీ, ఈ ఉపమానం ఎందుకు చెప్పినా అంటే ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ నేను మగవాళ్ళని తోడేళ్లతోని, గుంటనక్కలతోని, పులులతో, సింహాలతోని పోల్చట్లేదు. ఈ తోడేళ్ళు, గుంటనక్కలు, పులులు, సింహాలలో కూడా లెటస్ అజ్యూమ్ ఒక మంచి పులి ఉంది, ఒక మంచి తోడేలు ఉంది, ఒక జింక పిల్ల అటువైపు వచ్చింది. వచ్చినప్పుడు ఈ తోడేలు కానీ నక్క కానీ మిగతా వాళ్ళన్నిటికీ మీరు వాళ్ళని ఏమనకండి, పాపం మనకెంత హక్కు ఉందో ఈ అడవి మీద, దానికి కూడా అంతే హక్కు ఉంది, మీరు వాళ్ళని ఏమన్నా అంటే ఊరుకోను అని అన్నది అనుకుందాం. వింటాయా మిగతావి? మిగతావి వింటావా అండి? పాసిబిలిటీ ఉందా? ఎందుకు లేదు పాసిబిలిటీ అంటే, ఇట్ ఈస్ దేర్ బేసిక్ ఇన్స్టింక్ట్. ఒక పులికి కానీ ఒక సింహానికి కానీ నువ్వు పోయి ఎక్స్ప్లెయిన్ చేయలేవు, అరే అది చిన్న జింకపిల్ల, దాన్ని సంపొద్దు అని దానికి చెప్పలేవు. బేసికల్గా దానికి ఉన్న నేచర్ అట్లాంటిది, దాని బయలాజికల్ నేచర్ అట్లాంటిది. ఒక పులి చంపేస్తుంది, ఒక సింహం చంపేస్తుంది, అదేం పట్టించుకోదు. ఇదే దీన్ని మనుషులకు అన్వయిద్దాం. మనుషులకు అన్వయిద్దాం. ఒక మెన్ ఉన్నారు, మెన్లో అందరూ బ్యాడ్ లేరు, అందరూ గుడ్ లేరు. ప్రతి ఒక్కడికి కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఇన్హెరెంట్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డ చెడ్డ క్వాలిటీస్ ఉంటాయి. మనకు తెలుసు కదా, రజో గుణము, తామస గుణము, ఇంకేదో సత్వగుణము, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ ఈ క్వాలిటీస్ ప్రతి మనిషిలో ఉంటాయి. ప్రతి మనిషిలో ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఇంకొక గుణం ఎక్కువ ఉంటుంది. ఇది ఇట్ వేరీస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఇంత గ్రూప్ 1 కేసు జరుగుతుంది, ఇంత ఇంత గోల నడుస్తుంది, ఎవ్వడు ఒక్క ఛానల్ కూడా పెట్టాలి, ఒక ఛానల్ పెట్టి మాట్లాడలేదు. మరి నేనే ఎందుకు పెట్టినా అంటే మేబీ నాకు ఆ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది. ఏది? అన్యాయాన్ని సహించకపోవడము, మాట్లాడకుండా పండుకుంటే నాకు నిద్ర పట్టదు. సో ఈ క్వాలిటీ నాలో ఎక్కువ ఉంది కావచ్చు. ఇంక మిగతా వాళ్ళు సరే రే బాయ్ పోతే వాడి పాపన వాడే పోతాడు అని కొంతమంది అనుకుంటారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ బయలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, బయలాజికల్ క్యారెక్టరిస్టిక్స్. అయితే నాకు అనిపించింది, శివాజీ గారు ఎప్పుడైతే ఇట్లా మీరు ఇట్లాంటి డ్రెస్సెస్ అసహ్యంగా, లేకపోతే వాట్ ఎవర్ ద అదర్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటే, అది ఏం చేస్తుందంటే యూ ఆర్ ఇన్వైటింగ్ సచ్ పీపుల్, సచ్ బ్యాడ్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్ అన్నెసెసరీగా నువ్వు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టే నీ 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 లైఫ్లోకి. అరే వెరీ సింపుల్ అండి, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చూడండి, స్టాటిస్టికల్లీ ఉమెన్ అబ్యూజ్ ఎక్కడ జరిగింది ఎక్కువ? ఉమెన్ అబ్యూస్ జరిగేది ప్రతి ఈ ఉమెన్, ఇది ఎవరైతే చూస్తున్నారో అందరికీ తెలుసు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, మేబీ బయట చెప్పుకోరు కానీ ఉమెన్ అబ్యూస్ ఎక్కువ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్తో, పక్కింటోళ్ళతో, అంకుల్స్తో, బాబాయిలతో జరుగుతుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? అంటే ఎంత మంచిగా ఉన్నా కానీ ద అబ్యూజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ వెరీ 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 క్లోజ్ సర్కిల్స్, వెరీ 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 క్లోజ్ సర్కిల్స్. మరి ఇంత వల్నరబుల్ ఉంది సొసైటీ, అట్లాంటి గుంటనక్కలు, తోడేళ్ళు మన చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి వాటికి మనం పోయి వాటి ముందర డ్యాన్స్ చేయకుండా ఉంటే బెటరు అని ఆయన అనుండొచ్చు. అంటే ఆయన ఉద్దేశం అదే అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక లెటర్ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఒక శివాజీ గారికి ఆపోజిట్గా ఇంకెవరో సినిమా యాక్టర్స్ మాట్లాడారు, మేము మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము డ్రెస్లు, దట్ ఈస్ ఫైన్ అన్నారు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఆవిడ ఏమంటారంటే, మేము వేసుకుంటాము కానీ మాకు తెలుసు ఎప్పుడు వేసుకోవాలి, మాకు ఎంత ప్రొటెక్షన్ కావాలి, మాకు ఎంత ప్రొటెక్షన్ ఉంటేనే వేసుకుంటున్నాము అని ఆవిడ అన్నారు. అబ్సల్యూట్లీ రైట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ మీరు ఈ పదం అన్నారు, కానీ దీన్ని ఎవరైతే విన్నారో, లెట్ సే ఒక టీనేజ్ గర్ల్ ఉంది, ఒక టీనేజ్ గర్ల్ ఇలాంటివి విని పలానా హీరోయిన్ నాకు రోల్ మోడల్, ఆమెనే వేసుకుంటుంది నేను ఎందుకు వేసుకోను అని మాత్రమే ఆమెని హాఫ్ మాత్రమే ఫాలో అవుతుంది, సెకండ్ హాఫ్ మర్చిపోతుంది. సెకండ్ హాఫ్ ఏంటిది? నువ్వు వేసుకో కానీ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద రైట్ ప్రొటెక్షన్. ఈ పోరి అది మర్చిపోతుంది. మర్చిపోయి నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా,
నేను నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎందుకు తిరగొద్దు మీకెందుకు లేదు అని అంటే, నీకు స్వేచ్ఛ ఉందమ్మా, కానీ నీ ఊర్లో తాగుబోతులు ఉన్నారు, ఆడు చదువుకోని ఉన్నాడు. అసలే మన తెలంగాణ లాంటి ప్రాంతంలో మద్యం ఎక్కువ. మద్యం తాగితే ఎవడికి ఏం గుర్తు కూడా ఉండదు. ఆ అమ్మ తెలియదు, అయ్య తెలియదు, అక్క తెలియదు, ఏం తెలియదు. మరి అప్పుడు ఏం చెప్తావు వానికి? ఆయనకి ఒక తాగుబోతాడు, హీ వాంట్స్ టు కమిట్ ఎ క్రైమ్ అని కూర్చోబెట్టి, అరే వారి ఇది ఇది తప్పు, ఇది మంచి అని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేయలేవు కదా. వాడు వాడు అప్పుడు వాడు ఏం చేయాలో, వాడు హీ విల్ కమిట్ ద క్రైమ్ అండ్ లేటర్ అంటాడు నాది ఏదైతే అయిందో చూసుకుంటే తర్వాత బాత్కి బాత్ అంటాడు. ఇప్పుడు అందరూ అదే కదా, మీకు స్టాటిస్టికల్లీ ప్రూవేను. మీరు జైల్స్కి పోయి ప్రిజన్లో మాట్లాడండి, వాళ్ళందరూ అదే అంటారు, సార్ ఆవేశంలో చేసేసినాం సార్. వాడు ఆవేశంలో చేసేస్తాడు, కానీ నష్టం జరిగేది ఎవరికి? నష్టం జరిగేది ఎవరికి? ఉమెన్కి. పోనీ వీళ్ళు నష్టం జరిగిన తర్వాత ఆర్ దే ద సేమ్ పర్సన్స్? ఫర్ లెట్స్ సే ఒక 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 అమ్మాయికి నష్టం జరిగింది అనుకుందాం. నష్టం అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక సబ్జెక్టివ్ వర్డ్ అండి. అంటే ఒక అమ్మాయికి ఒక హామ్ జరిగింది, వాట్ ఎవర్ జరిగింది, కానీ ఆమె ఆ తర్వాత కూడా అలాగే ఉంటుందా? షీ విల్ బి సైకలాజికల్గా వీక్ అయిపోతుంది, సొసైటీ యొక్క ప్రెషర్ ఉంటుంది, జనాలు కామెంట్స్ చేస్తారు, ఇవన్నీ తట్టుకునేంత శక్తి వీళ్ళకు ఉందా? అండ్ ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి. అంటే ఒక్క ఒక్క థాట్, మీ యొక్క థాట్ ఏదైతే నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా అనే ఒక థాట్ ఉందో, ఆ థాట్ ఒకవేళ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ డ్యూ టు దీస్ గుంటనక్కలు ఆర్ పులులు సింహాలు ఏవైతే ఉన్నాయో, ఇఫ్ ఇట్ గోస్ రాంగ్, నీ హోల్ సర్కిల్, నువ్వు సొసైటీలో ఒక్కదానివే కాదు కదా, నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంది, నీ క్లోజ్ సర్కిల్స్ ఉన్నారు, అందరు ఎఫెక్ట్ అవుతారు కదా. అవునా కదా? ఈ పాయింట్ని నాకు అనిపించింది. అంటే టు సమ్మరైజ్ ఏమనిపించిందంటే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అండి. బయలాజికల్లీ పీపుల్ ఆర్ డిఫరెంట్. చిన్న ఇంకొక ఉపమానం చెప్తా. అందుకోసమే కదా ఇప్పుడు మనకి సొసైటీలో కొంచెము మగవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అనడానికి రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ వదిలేద్దాం. మన పురాణాలకి వెళ్దాం. మైథాలజీ, దేవేంద్రుడు అత్తారింటికి దారేది సినిమాలో క్లియర్గా చూపిస్తాడు, అహల్య గౌతమి. అంటే గ్రేట్ గ్రేట్ దేవుళ్ళు దేవతలే అంత అంత పెనెన్స్, అంటే అంతంత ఎనర్జీని సంపాదించి, అన్ని ధ్యానం చేసి, అంత మెడిటేషన్ చేసి, అన్ని చేసి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. గొప్ప గొప్పలే దేవుళ్ళే మన పురాణాల్లో ఉన్నాయి. అవునుగా, దేవేంద్రుడు అయితే రైట్ ఎగ్జాంపుల్, గౌతమి, అహల్య, వాట్ ఎవర్, అవన్నీ ఎగ్జాంపుల్స్. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే అంత గొప్ప వాళ్ళే వాళ్ళ వాళ్ళ టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు, సొసైటీలో అయితే చదురానాలు ఉన్నారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, కరడుగట్టిన నేరగాళ్ళు, మోసగాళ్ళు. అంటే ఇది ఒక అడవి అండి. నేను ఇందాక చెప్పినట్టు ఈ అడవిలో మనము జాగ్రత్తగా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. అవునా? అది నేను అంటున్నా. మనం జాగ్రత్తగా ఉండకుండా నాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది అని అంటే నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎట్లా వాదిస్తారు? మళ్ళీ వీళ్ళు ఇంకొక వాదన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన బండి ఉంటుంది, కారు ఉంటుంది. అంటే ఈ శివాజీ గారు అన్న పాయింట్కి నేను సపోర్ట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నా అంటే, మన కారు ఉంది, మన కార్ మీద, బండి మీద మీరు రీడింగ్ చూడండి, 220 ఉంటుంది, 220, 240, మ్యాక్సిమం 220. ఈ మధ్య 220, ఒకప్పుడు 260 కూడా ఉండదు, ఇప్పుడు 220 ఉంటుంది. టూ వీలర్స్ మీద 170, 180 ఉంటుంది. కానీ మనకి పర్మిసబుల్ లిమిట్ ఏందండి? మన పర్మిసబుల్ లిమిట్ ఏంటిది? ఓఆర్ఆర్ అయితే 120, నార్మల్ రోడ్స్ అయితే 50, 60. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా, అరే నా నా బండి 220 మైలేజ్ ఉంది, నా బండి సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ కూడా దానికి అప్రూవల్ ఇచ్చింది, కాబట్టే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి బండిని అమ్మినరు, నేను 220 మీద పోతా అని అనుకుందాం, ఏమవుతుంది? ఫైన్ వేస్తారు మనోళ్ళు. ఎందుకంటే ఓవరాల్ మీద 120నే. అట్లనే సొసైటీలో నీ యొక్క భావాలు మంచియే. ఇట్స్ గుడ్ దట్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. వాళ్ళకి ఎంత పే ఇస్తారో వీళ్ళకి అంతే పే చేయాలి. వాళ్ళ థాట్స్కి కూడా మనము సేమ్గా కన్సిడర్ చేయాలి, అంతా కన్సిడర్ చేయాలి. చేసినప్పటికీ ఈ ఈ మెన్ అనే వాళ్ళు కొంచెం, ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు, కొంచెము అదొక ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక పవర్, లేకపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్, దానివల్ల
వీళ్ళకి ఒక బ్రేక్ పెట్టిరు. ఆ 120 లిమిట్ ఎందుకు పెట్టిరు అంటే వీళ్ళకి ఒక బ్రేక్ పెట్టిరు. కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, ఈ సచిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండి సావండి. మనం ఎందుకు పోయి ఆ, ఆ జింక పోయి పులి ముందర ఎందుకు డ్యాన్స్ చేయాలి, నువ్వు పులికి ఎక్స్ప్లెయిన్ చేయలేవు అని ఆ 120 లిమిట్ అనేది పెట్టిరు. అది మనం ఫాలో కావాలి. ఫాలో కాకుండా నా 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 బండిలో నాకు 220 ఉంది, నేను ఫాస్ట్గా పోతా, నా బండి మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిండు, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అని అంటే అది వితండవాదం అవుతుంది. కరెక్టే, నువ్వు అన్నది అన్ని పాయింట్స్ కరెక్టే, కానీ వితండవాదం అవుతుందా లేదా? దేర్ ఈజ్ ఎ బ్రేక్. అట్లనే వీళ్ళు కూడా ఇప్పుడు గరికపాటి గారు కూడా ఇదే పాయింట్ మాట్లాడాను చాలాసార్లు, ఆయన కూడా ఇదే అన్నారు, ఆడవాళ్ళు అందంగా అంటే చీర కట్టుకుంటే అందంగా ఉంటుంది అని. అది అందులో బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ బికాస్ టు ప్రొటెక్ట్ దీస్ ఉమెన్ ఫ్రమ్ దీస్ నాస్టీ ఫెలోస్, ఈ భయంకరమైన ఆ, ఈ యొక్క మెన్ ఉన్నారు చూసారో, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే చెప్పారని నాకు అనిపించింది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. మేబీ మేబీ నేను ఐ ట్రై టు పుట్ అన్ని కరెక్ట్గానే పెట్టినా అనుకున్నా. ఏమన్నా తప్పు చెప్తే కింద మెన్షన్ చేయండి, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.